ఏంద్ర నైట్ టైంలో ఎంత బైక్ వేసుకుని అనుకుంటున్నారా? సో హలో గురు, చెన్నైలో అయితే ఎలక్షన్ అని చెప్పగానే మేమైతే వచ్చేసాము. ఇంకొచ్చేసి మా అన్న అయితే ఫ్రైడే సంగటికి అన్న పొందాలని చెప్పాడు. సో ఇంక మేము సరే అని చెప్పేసి పొద్దునైతే అయిపోయింది ఎలక్షన్ లో. మేము చాలా దూరం అయితే వచ్చేసాం. డాడ్ చూసిన యాంగల్ అయితే లేవు. ఇంక దీనికైతే బ్రేక్ లేవు అని చెప్పేసి మేము అయితే లైట్లు వేసుకుంటున్నాము. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 9:30 అయితే అయిపోతా ఉంది. మేము ఉండేది అయితే కొరుగుపెట్టలు. అయితే మేము వచ్చింది తిరువత్తూరుకి అయితే వచ్చేసాము. అంటే కాకపోయింది మేమైతే ఒక 10-15 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఈ షాప్ పేరు ఏంటంటే షవర్మా అంట. లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళినాక ఫ్రైడ్ రైస్ అవన్నీ వేస్తా ఉన్నారు. పక్క అయితే ఏదో చికెన్ ఏదో పెట్టినారు. దీన్ని షవర్మా ఏదో అంటారంట. వీళ్ళు కూడా ఎంత మంది ట్రై చేశారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. నేను ఇంకా అలా బయటకి అయితే వచ్చేసాను. నేనైతే బయట అయితే కూర్చునేసాను. వెనకాలైతే ప్లే గ్రౌండ్ అయితే ఉందంట. ఒకసారి చూసిండి. ఇంక మేము లోపల పోదామంటే గేట్ ఏమో మూసేస్తున్నారు. టైం చూస్తే 10-6 అయితే అయిపోతుంది. మేమైతే ఇంకా ఏడే ఉన్నాము. లాస్ట్ ఒక పార్సల్ అయితే వచ్చింది. నెక్స్ట్ పార్సల్ కి ఏమో మేము ఇంకా వెయిటింగ్ లో ఉన్నాము. మేము ఇంకా బండి ఎత్తుకొని బయలుదేరడం. ఆర్మీ వాళ్ళు అయితే వచ్చారు. ఆర్మీ వాళ్ళు కూడా అయితే గన్లు అయితే ఉన్నాయి. AK-47 గన్ అయితే ఉంది. అదే చెప్పాను కదా, ఇది ఎలక్షన్ వల్ల దానికైతే వచ్చారు. ఇంకా ఇదే గ్రౌండ్ అయితే చెప్పాను కదా, ఈ గ్రౌండ్ పేరు వచ్చేసి ఆర్కే నగర్ అంట. దాని పక్కన అయితే సాయిబాబా గుడి అయితే ఉంది. ఇంకా మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఆడైతే తినలేదు మేము. క్రౌడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఫైనల్ గా ఇంటికి అయితే రీచ్ అయితే అయిపోయాము. మన కోసం అయితే వెయిటింగ్ లో మా అన్న అయితే వచ్చేసాడు. ఇంకా మేమేమేమి తీసుకున్నాం అంటే ఫ్రైడ్ రైస్ ఒకటి, షవర్మా ఒకటి అయితే తీసుకున్నాము. చికెన్ ముక్క అయితే ఎత్తుకొని మైనస్ లో అయితే కలుపుకొని తింటుంటే ఉంది టేస్ట్. భయంకరంగా ఉంది అయితే టేస్ట్ అయితే. ఇంతే. ఓకే గురు బాయ్, కొంచెం సపోర్ట్ చేసి మరికొన్ని కలుద్దాం.